BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్కి స్వాగతం. ఈరోజు మనం ఒక విశిష్టమైన వ్యక్తితో ఉన్నాం. ఓ ప్రత్యేకమైనటువంటి అంశం గురించి మాట్లాడడానికి. ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, వాస్తు శిల్ప వాచస్పతి, కొన్ని వందల దేవాలయాలకి ప్లాన్స్ ఇచ్చిన ప్రముఖ స్థపతి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో నాగార్జున సాగర్లోని బుద్ధవనం ప్రాజెక్ట్కి ఎక్స్పర్ట్ కమిటీ కన్వీనర్, గతంలో వేదాద్రి ఆలయానికి సంబంధించి కూడా ఎక్స్పర్ట్గా పనిచేసిన వ్యక్తులు ఈమని శివనాగిరెడ్డి గారు. ఈ పేరు బహుశా చరిత్రని తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఉంటుంది, ఎక్కడో చోట ప్రత్యక్షం అయ్యే ఉంటుంది వాళ్ళకి. వారు మనతో ఉండడం కొంత ఆనందదాయకమైనటువంటి విషయం. వారిని ఆహ్వానిద్దాం. ముందుగా నమస్కారం సార్. నమస్కారం అండి. చాలా సంతోషం మీరు మాకు టైం ఇచ్చినందుకు. బహుశా మీరు కూడా ఆనందం ఏమిటంటే సార్, అసలు చరిత్రని నలుగురికి తెలియజెప్పటంలో ఉండే ఆనందం చాలా గొప్పదన్నమాట. చాలా అయితే మీరు కాకపోతే నా గురించి కొంచెం ఎక్కువగా చెప్పారని అనిపించింది. అంటే మీ గురించి నేను తెలుసుకొని చెప్పాల్సి వచ్చింది నాకు. ఒక చిన్న సామాన్యుడు అనమాట. ఎస్, రైట్ సార్. మనం విషయంలోకి వెళితే ఈరోజు ఢిల్లీలో ప్రపంచ వారసత్వ సమితి సమావేశాలు జరుగుతున్నాయి. ప్రధాని మొన్న 21వ తేదీ ప్రారంభించారు. కానీ ఎక్కడో ఒక చోట కొంత పేపర్లోనో బహుశా మీడియాలో వచ్చిన సందర్భాలు కూడా ఒకటి అరా ఉండి ఉండొచ్చు, ఎందుకంటే ప్రధాని స్థాయి వ్యక్తి అటెండ్ అయ్యారు కాబట్టి. కానీ అంతగా ప్రాచుర్యంలోకి వచ్చిన సందర్భం మనం కనపడలే. కానీ ప్రపంచ వారసత్వ సమితి సమావేశాలు 10 రోజుల పాటు జరగబోతున్నాయి. దీని ఉద్దేశాలు, అసలు ఎందుకు ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వారసత్వ అంశాలకు సంబంధించి ఈ సమావేశాలు జరుగుతాయి అనేది ఎవరికి తెలియనటువంటి విషయం. అసలు దీని ఉద్దేశం ఏంటి, ఎందుకు అంతగా ప్రాచుర్యంలోకి రాకుండా ఉండిపోయింది? చాలా మంచి ప్రశ్న అండి సార్. దీన్ని పూర్వాపరాలను చర్చించుకునే ముందు మనం ఒకసారి 1972వ సంవత్సరానికి వెళ్ళాలి. ఆ 1972వ సంవత్సరంలో యునెస్కో ఏం చేసింది అంటే, అప్పటి వరకు వివిధ దేశాల్లో అంటే ప్రాంతీయ స్థాయి రక్షిత కట్టడాలు, జాతీయ స్థాయి రక్షిత కట్టడాలని రాష్ట్రాలు ఉంటాయి. ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అలంపూర్ దేవాలయాలు ఉన్నాయి. అవి ప్రాంతీయ స్థాయి చారిత్రక కట్టడం అని అంటారు. అది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో పురావస్తు శాఖలో ఉంటుంది. కానీ అది ఆ తరువాత కేంద్ర పురావస్తు శాఖ దాని గొప్పతనాన్ని గుర్తించి, మాకు ఇది జాతీయ స్థాయిది కదా, మాకు ఇవ్వండి అని తీసేసుకున్నారు వాళ్ళు. అలా కాకపోతే ఇంకా కొన్ని ఉంటాయి మనకు చుట్టుపక్కల కొన్ని ఉన్నటువంటివి. ఉదాహరణ చెప్పాలంటే మీకు కుతుబ్ షాహీ టూమ్స్, గోల్కొండ ఫోర్టు జాతీయ స్థాయిగా కేంద్ర ప్రభుత్వ పురావస్తు శాఖ అధీనంలో ఉంటే, గోల్కొండ టూమ్స్ దాని పక్కనే ఉన్నది రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి. ఎందుకు? ఈ పురావస్తు శాఖ అనేది ఉమ్మడి సబ్జెక్ట్, కంకరెంట్ సబ్జెక్ట్ అంటారు. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇలా ప్రతి దేశంలోనూ ఇలాగే జరుగుతూ ఉంటాయి. యునెస్కో ఏం చేసిందంటే, ఇలా ఉంటే ఎట్లా, ఇదేమో ఏ దేశానికి ఆదేశమే కదా, కానీ ఇప్పుడు తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ దేశానికే పరిమితం కాకూడదు కదా. అవును కదా. ఈ ప్రాకృతిక అంటే మనంతట మనం సృష్టించుకున్నటువంటి ఈ సరిహద్దులను చెరిపివేసి జాతీయ అంతర్జాతీయ భావనలను పెంపొందించి ప్రపంచమంతా వసుధైక కుటుంబకం, ప్రపంచమంతా ఒక కుటుంబం అన్న ఉద్దేశం కలిగించేది వారసత్వ కట్టడాలు, చారిత్రక స్థలాలు. ఇవాళ మెక్సికోలో ఉన్నటువంటి ఆ మచ్చు పిచ్చు చూడటానికి చాలామంది వెళ్తూ ఉంటారు. ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ని చూడటానికి చాలామంది వెళ్తారు. అలాగే రోమ్లో ఉన్నటువంటి కట్టడాలను చూడటానికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు? అక్కడి నుంచి మళ్ళీ తాజ్మహల్కి వస్తున్నారు, అక్కడి నుంచి రెడ్ ఫోర్ట్ ఢిల్లీకి వస్తున్నారు, అక్కడి నుంచి మహాబలిపురంకి వస్తున్నారు, హంపీకి వస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు? ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు. ఇదిగో ఈ భావనను పెంపొందించటానికి యునెస్కో పూనుకొని ప్రతి దేశాన్ని సభ్యత్వం తీసుకోమని చెప్పి ఒకచోట కేవలం ఈ సాంస్కృతిక పరంగా ఉన్న అంశాలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొద్దాం అని పూనుకుంది. అలా పూనుకున్న తర్వాత సభ్య దేశాలన్నీ కూడా అంగీకరించి ఒక సమితిగా అయ్యారు. ఆ సమితిలో ఇప్పటి వరకు 195 దేశాలు చేరాయి. ఈ 195 దేశాలు కూడా ఉమ్మడి ప్రణాళిక, తర్వాత ఒక్కుమ్మడి అంగీకారం ఏమిటి? అది ఇప్పుడు ఇవాళ మీరు అన్నారే, ఇలా ప్రారంభించి కొన్ని దేశాల్లో కొన్నిటిని ప్రపంచ స్థాయి స్థలాలు కట్టడాలుగా, స్థలం అంటే ఆర్కియలాజికల్ స్థలం, అక్కడ కట్టడాలు ఎక్కువగా ఉండవు, కొంచెం
భూమట్టం నుంచి కొంచెం ఎత్తుగా ఉంటాయి. అంతవరకే నాగార్జునకొండ. నాగార్జునకొండ వెళ్తే మీరు మరీ పెద్ద కట్టడాలు లేవు కదా. అదే ఖజురహో వెళ్తే చాలా పెద్ద కట్టడం. తంజావూరు వెళ్తే 205 అడుగులు ఎత్తున్న విమానం. అలా కట్టడాలు, స్థలాలు, కోటలు ఉంటాయి. కోటలు గిరిదుర్గం, స్థలదుర్గం అని భూమి మీద ఉండేవి, కొండల మీద కట్టేవి, నీళ్లలో ఉండేవి. ఇలా రకరకాలు ఉన్నాయి పురావస్తు చారిత్రక స్థలాలు, కట్టడాలు. వీటికి ఒక గుర్తింపు రావడానికి ఈ యునెస్కో పూనుకొని ప్రతి దేశాన్ని ప్రోధి చేసి, అంటే అయ్యా మీరు ఇలా చేయండి, ఇలా చేయడానికి ఇదిగో గైడ్లైన్స్ ఉన్నాయి, ఈ గైడ్లైన్స్ మీరు ఫాలో అయ్యి దాని చుట్టూ ఉన్న ఎంక్రోచ్మెంట్స్ని తీసేయండి, చక్కటి అప్రోచ్ రోడ్లు తయారు చేయండి, అవి పడిపోయిన గోడలను మళ్ళీ శిథిలమైన గోడల్ని పదిలించేయండి, మళ్ళీ మునుపటి వైభవాన్ని ఆ కట్టడానికి, స్థలానికి సంతరించి పెట్టండి, అప్పుడు అవి ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడాల జాబితాలో చోటు దక్కించుకోవటానికి అర్హత పొందుతాయి అని కొన్ని నియమ నిబంధనలు వాళ్ళు ప్రతి దేశానికి ఇచ్చారు. ఎవరైతే చొరవ బాగా చూపి అలా చేయటం వల్ల మనకేమొస్తుంది అంటే, ఎందుకు రాదు? ఇవాళ చార్మినార్ని చూడండి, ఇవాళ అలాగే మన తాజ్మహల్ని చూడండి, తంజావూరు గ్రేట్ టెంపుల్ని చూడండి, హంపీని చూడండి. మీకు ప్రతిరోజు వందల వేలాది మంది దేశీ విదేశీ పర్యాటకులు అక్కడికి వచ్చి గతమెంత ఘనకీర్తి మనది అని భారతీయులు ఫీల్ అయితే, బయట వాళ్ళు వచ్చి భారతదేశానికి ఎంత గొప్ప వారసత్వం, ఎంత చారిత్రక నేపథ్యం, అరే ఆశ్చర్యం పొందుతున్నామే అని ఫీల్ అవుతారు. బహుశా మన దేశంలో వాళ్ళకి అంతగా ఆశ్చర్యం ఉండే పరిస్థితి రాలేదేమో. వచ్చింది, ప్రజలకి కొంత తెలిసి ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఏం చేశారు, ఇక ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క సభ్య దేశం ఆతిథ్యం ఇస్తుంది ఈ సమితి సమావేశాలకు. ఆతిథ్యం లైక్ రొటేషన్ బేసిస్ అన్నమాట ముందుకొస్తారు. ఈ సంవత్సరం 46వ ప్రపంచ వారసత్వ సమితి సమావేశాలకు భారతదేశం వేదికైంది. చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకు? ఈ సమావేశాలు ఇక్కడ జరుగుతున్నాయని, ఈ సందర్భంగా భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు అటు ప్రాంతీయ స్థాయి, జాతీయ స్థాయి చారిత్రక కట్టడాలు, స్థలాలు, వీటన్నిటి గురించి అక్కడ నిత్యం అనేక వేదికల మీద ప్రదర్శనలు సాగుతూనే ఉంటాయి, ప్రసంగాలు సాగుతూనే ఉంటాయి. ఉమ్మడిగా ఈ 10 రోజుల పాటు జరిగే దాంట్లో కేవలం మన దేశమే కాకుండా సభ్య దేశాలన్నింటిలో ఉన్నటువంటి ప్రాధాన్య క్రమంలో ఉన్న స్థలాలు, కట్టడాలు, వాటిపై చర్చోపచర్చల ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి. అది ముఖ్యోద్దేశం. రెండో ఉద్దేశం ఏమిటంటే పోటీ. ఏం పోటీ? ఇక్కడ మన దగ్గర ఇప్పటి వరకు ఒక్క రామప్ప మాత్రమే తెలంగాణలో ఉన్నటువంటి కాకతీయ 13వ శతాబ్దం 1213 మార్చి 31వ తేదీన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి మిలిటరీ జనరల్ దండనాయకుడైనటువంటి రేచర్ల రుద్రరెడ్డి నిర్మించిన రుద్రేశ్వర (బ్రాకెట్స్) రామప్ప దేవాలయం ఒక్కటి మాత్రమే ఆ జాబితాలో చోటు దక్కించుకొని తెలుగువారి కీర్తి కిరీటానికి మెరుగులద్దింది. దాంతో కేవలం తెలంగాణ కాదు, ప్రతి తెలుగువాడు మురిసిపోయాడు. ఆహా, ఇవాళ ప్రపంచ స్థాయి కట్టడాల జాబితాలో తెలుగు నేలపై మిణుక్కుమని మెరుస్తున్న రామప్ప దేవాలయం కనిపిస్తుంది కదా అని ప్రతి వాళ్ళకి కూడా ఆత్మ గౌరవం పెరిగింది, ఆనందం వెల్లివిరిసింది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్చలు, ఇది మీరు నమ్మరు, 2021లో ఎంత పెద్ద పోటీని తట్టుకొని రామప్ప బయటకు వచ్చింది అంటే, దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా వాళ్ళు చాలా కష్టపడి చాలా కాన్సర్టెడ్ ఎఫర్ట్ చేస్తే కానీ ఇది రాలేదు మనకి. దానికి అవసరమైనటువంటి నియమ నిబంధనలన్నింటినీ ఒక్కొక్కటి దాన్ని ఏమంటాం మనం చేసుకుంటూ పోయి చివరికి అర్హతకు వచ్చేతలకి దీంతోపాటు మిగతా దేశాల్లో ఉన్న కట్టడాలు పోటీకి వస్తూ ఉంటాయి. పోటీ అవి ఒక్కసారిగా వాళ్ళంతా చర్చోపచర్చల్లో ప్రతిబింబిస్తూ ఉంటారు కదా. మాకు ఇవ్వాలంటే ఎందుకు మీకు ఇవ్వాలి, అది ఎలా మెరిట్ చెప్పండి అంటారు, వీళ్ళు మెరిట్ చెబుతారు. ఇలా చర్చోపచర్చిన తర్వాత ఆ కమిటీ వాళ్ళు ఈ సంవత్సరం వచ్చినటువంటి ప్రతిపాదనలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని, ఇదిగో ఈ ఒక మాన్యుమెంట్కి లేదా ఈ 2 మాన్యుమెంట్లకి, ఈ ఒక స్థలానికి 2 స్థలాలకు లేక 3 స్థలాలకు కూడా మేము ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడాల జాబితాలో లిఖించటానికి సంతోషంగా ప్రకటిస్తున్నామని ఆ డైరెక్టర్ జనరల్ అని ఆయన వరల్డ్ హెరిటేజ్ సెంటర్ అంటారు, ఆయన ప్రకటిస్తాడనమాట. పోయిన సంవత్సరం మళ్ళీ మనకి హొయసలేశ్వర టెంపుల్స్ అని హలెబీడు, బేలూరు,
సోమనాథ్పూర్, ఈ 3 దేవాలయాలకు పోయిన సంవత్సరం వచ్చింది. ఈ సంవత్సరం ఆనందించదగ్గ విషయం ఏమిటో తెలుసా మీకు? మైదాం అంటారు దాన్ని. అది 13వ శతాబ్దపు సమాధి స్థావరం అస్సాంలో ఉంది. చాలా సువిశాలమైంది, విలక్షణమైంది. దాంట్లో ప్రాకృతిక నేపథ్యం, సుందరతర ప్రకృతి వెనుక ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సమాధి నిర్మాణం జరిగి ఇప్పటికి 800 ఏళ్ళు దాటింది. దానిలో ప్రత్యేకత ఉంది కాబట్టి పోటీకి తట్టుకొని నిన్న మొన్న ప్రకటించారు. మళ్ళీ ఇప్పుడు మన భారతదేశంలో ఇప్పటి వరకు 42 ఉన్నాయి మొత్తం. వీటిల్లో ఎలా ఉంటాయంటే ప్రపంచ స్థాయి వారసత్వ జాబితాలో ఒకటి సాంస్కృతికం, అంటే ఇవి కంప్లీట్గా మీకు ఈ కట్టడాలు, చారిత్రక స్థలాలు. 2 సుందరతర ప్రకృతి నేపథ్యం ఉన్నటువంటి సుందర్బన్స్ లాంటివి. అది కాంచన్జంగా లాంటిది. ప్రకృతి, కేవలం ప్రకృతి. ఇట్ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్. అది ప్రకృతిలో సహసిద్ధంగా ఏర్పడి ఉన్న విలక్షణ ఆకర్షణ అన్నమాట. దానికి గుర్తింపిస్తారు. కొన్ని సందర్భాల్లో మిక్స్డ్ కేటగిరీ అంటాం మనం. మిక్స్డ్ అంటే అక్కడ అటు ప్రకృతి ఉంటుంది, ఇటు సాంస్కృతికం ఉంటుంది. అలాంటిది మన దేశంలో ఒకటి ఉంది. తర్వాత ఈ ప్రకృతికి సంబంధించినవి 7 ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది, మళ్ళీ మనకి సాంస్కృతిక అంశంలో వచ్చిందనమాట. ఇలా ఈ చర్చోపచర్చలు జరుగుతాయి. ఆ పోటీలో అది ఒక్కొక్కటి మెట్టు దాటుకుంటూ మిగతా దాన్ని పోటీని తట్టుకుంటూ, సేమ్ మీకు T20లో ఎలాగైతే పోటీ తట్టుకొని పైకి వెళ్ళి ఒక్కళ్ళు ఎలా నిలుస్తారో అలాగే ఈ వారసత్వ జాబితా. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒక్క రామప్ప దేవాలయం గురించి మనం మాట్లాడుతాం. ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. చాలా సంతోషించదగిన విషయమే, గర్వించదగిన విషయమే. కానీ ఆ స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాశస్తమైన స్థలాల గురించి మీరు గతంలో ఎన్నోసార్లు ప్రస్తావించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆ క్రమంలో మిగతా ప్రాంతాలు ఏవైనా ఉన్నాయా ఆ పోటీకి తీసుకెళ్ళడానికి? ఎందుకు రాలేదు అవి? ఆ పోటీలో తీసుకెళ్ళలేకపోయారా, లేకపోతే వెనకబడి ఉన్నాయా? ఎందుకు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఎందుకు చెప్పంటారా? ఈ ప్రశ్న నుంచి అటు ప్రభుత్వం కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, వాళ్ళు పూనుకొని ఇప్పటికి రామప్పే కదా వచ్చింది తెలంగాణలో ఇంకా అలంపూరు దేవాలయ సముదాయం ఉంది. అది క్రీస్తు శకం 7-8 శతాబ్దాల్లో అక్కడ 9 దేవాలయాలు రేఖానాగర పద్ధతిలో అత్యంత వైభవోపేతంగా ఆ గోడల మీద అణువణువు శిల్పకళా శోభితంగా తీర్చిదిద్ది విలక్షణ వాస్తు విన్యాసానికి ప్రతీకలుగా రూపుదిద్దేట్టుగా అలనాటి శిల్పులు మనకు అందించేటటువంటి అద్భుత కట్టడ కౌశలం అలంపూర్లో ఉంది. మరి అది ఎందుకు చోటు దక్కలేదు? ఒకటి. ఇంకా అలంపూర్లోనే కరీంనగర్కి కూతవేటు దూరంలో ఊరు బయట ఆ ప్రతిమా మెడికల్ కాలేజ్ ఉంటుంది కదా, దానికి ఎదురుగా నగునూరు అని ఒక ఊరు ఉంటుంది. నగునూరు, దాని పేరు నగరు అంటే దేవాలయం, ఊరు అంటే ఊరే, నూరు అంటే 100 నగరాలు ఉన్నటువంటి ఒక ప్రదేశం కాబట్టి, అంటే అక్కడ 100 టెంపుల్స్ ఉన్నాయని. అలా అక్కడ ఇప్పటికి కూడా దాదాపుగా 20 దేవాలయాలు ఉన్నాయి. అది రాష్ట్ర పురావస్తు శాఖ, ఇప్పుడు వారసత్వ శాఖ ఉంటుంది, దాని కంట్రోల్లో ఉన్నవి. చాలా చక్కటి దేవాలయాలు. వాటిని కూడా అంటే అది అర్హత పొందటానికి అవకాశం ఉన్నటువంటి ఈ 2 కోటల్లో తీసుకుంటే మనకి ఇక్కడ మీకు మంచిర్యాల దగ్గర గాంధారి కిల్లా అంటారు దాన్ని, గాంధారి కోట అంటారు దాన్ని. దాని యొక్క విలక్షణం చెప్పమంటారా? మీరు షిరిడి వెళ్తుంటే మీకు నల్దుర్గని దాని అమ్మటే వెళ్తారు. కొండను తొలసి మలసిన కందకం ఉంది అక్కడ. కొండను తొలసి మలసిన కందకం, గోడ కూడా ఉంది కొద్దిగా. అలాంటిది ఇక్కడ మనకి తెలంగాణలో మంచిర్యాల పక్కన గాంధారి కోట యొక్క ప్రత్యేకత చెప్పంటారా? పెద్ద కొండని వాళ్ళు మొత్తం తొలుసుకుంటూ కోట ద్వారాలు, గోడలు, ప్రవేశం, మెట్లు అన్నీ కూడా అక్కడికి పోతే గుహలు కూడా తొలుసుకునే ఆలయాలుగా తీర్చిదిద్దినటువంటి ఏకైక రాతిని తొలసి మలసిన కోట తెలంగాణలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ రక్షణ దుర్గ వ్యవస్థకు మణి మకుటం అన్నమాట. అది కూడా అర్హత సంపాదించటానికి అవకాశం ఉన్నటువంటిది. ఇంకా గోల్కొండ కోట ఇంతవరకు రాలేదు. అది 2009వ సంవత్సరంలోనే గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహీ టూమ్స్, ఇవి 3 సీరియల్ మాన్యుమెంట్స్ అంటారు. అవి ప్రతిపాదనలకు వెళ్ళినాయి 2009లో. వాళ్ళు కూడా వచ్చి చూశారు. ఇక్కడ చూసిన తర్వాత ఏమన్నారంటే, ఇప్పుడు మీరు కొన్ని ఆ చుట్టూ ఉన్న ఆక్రమణలను కనుక తొలగిస్తే
మాకు ఎంపిక చేయటం సులువు అవుతుందని చెప్పారు. అప్పటికి ఇప్పటికీ ఆ గ్యాప్గానే ఉంది. ఇంకా ఈ ఆక్రమణలు తొలగించే చర్యలు జరుగుతూ ఉన్నాయి. మరి కొద్ది కాలం పోతే ఇక్కడ ఈ నేను చెప్పినటువంటి అలంపూరు, ఆ తర్వాత గాంధారికోట, ఆ తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ హైదరాబాద్ సీరియల్ మాన్యుమెంట్స్, కుతుబ్షాహీ కట్టడాలకు ప్రపంచ స్థాయి వారసత్వ కట్టడాల స్థలాల జాబితాలో చోటు దక్కకుండా పోదన్న నమ్మకం నాకే కాదు, అంటే ఆ చొరవ ప్రభుత్వాల నుంచి జరగాలి. ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది. దాన్ని ఏమంటామంటే ఆ నేపథ్యం వచ్చేసింది. ఓకే. ఇక ఆంధ్రాకి వెళ్తే ఆంధ్రాలో ప్రతిపాదనలు ఇలాగే 2009 సంవత్సరానికి తాత్కాలిక జాబితా అంటే మీకు తెలుసుగా సెమీఫైనల్స్ అనుకోండి, అక్కడ దాకా వెళ్ళాయి. ఎక్కడికి వెళ్ళి ఏమేమి వెళ్ళాయి అక్కడ? మన లేపాక్షి, ఆ లేపాక్షి నంది, లేపాక్షి నంది ఉంది కదా, నందే కాదు అక్కడ ఉన్నటువంటి వీరభద్రాలయం, ఆ వీరభద్రాలయంలో ఉన్నటువంటి అత్యద్భుత వర్ణచిత్రాలు, కట్టడ కౌశలం అన్నీ కలిపి దాన్ని ప్రపంచ స్థాయికి అర్హత ఉంది. చుట్టుపక్కల కొన్ని ఏమంటాం మనం ఆక్రమణలు ఉన్నాయి, దానికి చుట్టూ ఏముండకూడదు. రామప్పకి రావడానికి కారణం చెప్పమంటారా? రామప్ప విడిగా ఊరు బయట ఉంది, చుట్టూ ఇళ్ళు లేవు, చక్కటి ప్రవేశం ఉంది. అది ఒక టేబుల్ మీద పెట్టినట్టుగా వేటికన్ సిటీ లాగా చుట్టూ ఏ రకమైనటువంటి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా చక్కగా ఉంది కాబట్టి దానికి రావటం ఈజీ అయింది. మనకు మిగతా ప్రాంతాల్లో ఇవి కొంచెం, ఎందుకంటే అక్కడ అది అయినాక 200 మీటర్ల వరకు ఏమి ఉండకూడదు అనే రూల్స్ ఉంటాయి కదా. ఓకే ఓకే. దానికోసంగా మీకు అక్కడ అది కేవలం కోటలోకి వెళ్తే గండికోట, అవి ఒక పక్క ప్రకృతి, మరో పక్క సంస్కృతి, రెండు కలగలుపుగా మేలి కలయికగా ఉన్నటువంటి కోటల్లో ఎన్నున్నాయి చెప్పంటారా? మీకు న్యాచురల్గా ఏర్పడినటువంటి ఆ గండి అంటారు. గండి అంటే ఏమిటి? ఒక పెద్ద భూభాగం రెండుగా చీలిపోవటం, ఒక గండి ఏర్పడటం, ఆ గండిలో నది ప్రవహించటం కదా గండికోట. గండి క్షేత్రం పక్క కూడా ఉంటుంది. అదేమిటి అసలు? మీకు ఆ న్యాచురల్గా ఏర్పడినటువంటి ఆ గండిని చూడటానికి బెంగళూరు నుంచి ప్రతి ఆదివారం శనివారం 100 మంది వస్తూ ఉంటారు. అక్కడ ఏమేమి ఉన్నాయి? ఇది న్యాచురల్గా అందం, ప్రకృతి అందం, ప్రాకృతిక అంటాం. అలా కాకుండా అక్కడ కట్టడాలు ఉన్నాయి. ఏమున్నాయి? కోట. ఆ కోట ఎప్పటిది? కళ్యాణి చాళుక్యుల కాలంలో ప్రారంభించి అటు తర్వాత కాకతీయులు, ఆట తర్వాత మళ్ళీ విజయనగర కాలంలో పెమసాని వంశం, వీళ్ళంతా కూడా అత్యద్భుతంగా దాన్ని తీశారు. ఆ తర్వాత కుతుబ్షాహీలు కూడా వాళ్ళ కట్టడాలు ఉన్నాయి అక్కడ. ఇలా ఆలోచించుకుంటూ పోతుంటే నిరంతరం ఎక్కడ గ్యాప్ లేనటువంటి చక్కటి చరిత్ర కోటకుంది. అద్భుత కట్టడాలు ఉన్నాయి అక్కడ. కేవలం హిందూ దేవాలయాలు ఉన్నాయి. తర్వాత దుర్గా వాస్తు ఉంది. తర్వాత ఇస్లామిక్ కట్టడాలు ఉన్నాయి. ఇస్లామిక్ కట్టడాలు అంటే ఆధునిక ఇంజనీర్లు కూడా విస్తుపోయే అద్భుత కళా కౌశలాన్ని ప్రతిబింబించేటువంటి, అక్కడ ఒక మినీ చార్మినార్ అంటారు అక్కడ, అదొకటి ఉంది. పెద్ద జామా మసీద్ ఉంది. ఒకటి కాదు, రెండు కాదు. మీకు చూసారా? ఒక పక్క ఈ గంగా జముని కల్చర్ అంటాం మనం, ఇటు హిందూ అటు ముస్లిం రెండు కలగలుపుగా మత సామరస్యానికి ప్రతీకలుగా ఒకే ప్రదేశంలో అద్భుత కట్టడాలన్నీ కూడా ఉన్నాయి కదా. అది దానికి ఆ అవకాశం దక్కటానికి ఎదురు చూస్తోంది. అక్కడ దాదాపుగా చర్యలు నడుస్తూ ఉన్నాయన్నమాట. అది కూడా అటు ఆ ప్రభుత్వం ఆ రెండింటికి. కానీ అక్కడ మరొక రెండు ఉన్నాయి. ఏమిటవి? మీకు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ముఖలింగం పంచాయతన దేవాలయం. మనందరికీ తెలుసు. పంచాయతన దేవాలయాన్ని ఆదిశంకరాచార్యుడే చెప్పాడు. ఎందుకంటే మీరు ఎందుకు కొట్లాట్లు, ఒకళ్ళు శైవం వైష్ణవం శాక్తం ఇలా విడిపోవటం ఎందుకు? అందరూ కలగలుపుగా ఒకే చోట 5 దేవాలయాలు పెట్టుకోండి. దాంట్లో ప్రధాన దేవుడు విష్ణువు ఉండొచ్చు, శివుడు ఉండొచ్చు, చుట్టూ శక్తి, సూర్యుడు, మళ్ళీ గణపతి, కుమారస్వామి, గణపతి, 5. ఈ 5 ఒకే చోట ఉంటాయి. దాన్నే పంచ ఆయతనం. ఆయతనం అంటే గుడని. ఇట్లా అది మత సామరస్యానికి దాన్ని స్మార్థం అని కూడా అంటారు. ఇలా వచ్చిన అరుదైన దేవాలయం అది. మళ్ళీ అలాంటి దేవాలయం జడ్చర్ల దగ్గర గంగాపూర్ అని ఒక ఊరు ఉంది. అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి, పంచాయతనమే. ఇదిగో ఇలాంటి ఆలయాలను ఏం చేయాలంటే అవి ముస్తాబై ఉంది సిద్ధంగా. చుట్టూ కొంచెం ఉన్నటువంటి ఆక్రమణలు కొంచెం విశ్రాంతి చేసి వెడల్పు చేసి సౌకర్యాలు కల్పిస్తే అది
హాయిగా ఆ జాబితాలో చోటు దక్కించుకోవచ్చు. బౌద్ధ స్థావరాలు శంకారం అంటారు, అనకాపల్లి ఇప్పటి పక్కన వరకు మీరు అన్నట్టు ఆ సెమీఫైనల్స్ వరకు అన్నా వెళ్ళాయా వెళ్ళాయి ఇవన్నీ వెళ్ళాయి. తర్వాత వాళ్ళు ఇచ్చిన సూచనలను అమలు పరచడంలో ఓకే. ఇక్కడ కొంచెం ఇంకా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రకరకాల నేపథ్యంలో అవి అక్కడ దాకా ఉన్నాయి. నా ఉద్దేశంలో నెక్స్ట్ మీటింగ్కి ఇటు తెలంగాణలో కొన్ని, ఆంధ్రాలో కొన్ని మళ్ళీ ఆ జాబితాలో చోటు దక్కించుకొని మనం, మీకు తెలుసు కదా, మిలిటరీలో కానీ పోలీస్ ఆఫీసర్ కానీ నాకు 2 స్టార్స్, నాకు 3 స్టార్స్ అని ఎలా అయితే హాయిగా ఆనందాన్ని పొంది తమ గర్వంగా నేను ఇంతటి గుర్తింపును తెచ్చుకున్నాను అని అనుకుంటారు, ఈ 2 రాష్ట్రాలు కూడా ఎందుకో చెప్పమంటారా? తమిళనాడులో 3 ఉన్నాయి, కర్ణాటకలో 4 ఉన్నాయి. ఇలా ఆలోచిస్తే మిగతా మనకి ఎందుకు ఒకటే ఉంది ఇంతకాలం అని ఇప్పుడిప్పుడే మదన పడుతున్నాయి 2 ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అతి త్వరలో మనం అనుకున్నట్టుగానే మిగతా వాటికి కూడా ఆ ప్రపంచ స్థాయి వారసత్వ జాబితాలో చోటు దక్కుతుంది అని ఆశిద్దాం. తప్పకుండా సార్.